స్కై స్క్రేపర్స్, హై రైజ్ బిల్డింగ్స్, ఆకాశమంత ఎత్తులో ఉండే ఇలాంటి భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రపంచ నగరాలతో పాటు హైదరాబాద్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. భాగ్యనగరంలో బిల్డర్లు పోటీలు పడి మరి వీటిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడ్డానికి అద్భుతంగా, నివసించడానికి గొప్పగా ఉంటాయనే భావనే వీటి డిమాండ్ను అమాంతం పెంచేసింది. స్టేటస్ సింబల్ ఓకే, మరి వీటిల్లో సేఫ్టీ సంగతేంటి? బ్యాంకాక్ భూకంపం ఇప్పటికే ఈ తరహా భవనాల డిజైన్ల మీద చిన్నపాటి భయాలు రేపింది. మరి అగ్ని ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటి? వీటిని అదుపు చేయడంలో ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్ పాత్ర ఏంటి? మన దగ్గర అసలు ఎంతమంది డెవలపర్లు ఫైర్ సేఫ్టీ కాన్సెప్ట్ లో ఈ తరహా డ్రోన్ల గురించి ఆలోచిస్తున్నారు? డ్రోన్స్ టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఈ బుల్లి విహంగాలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మనిషి అవసరం లేకుండానే అనేక పనులు నిర్వర్తిస్తుండటం, మనిషి వెళ్లలేని చోటుకి కూడా సులువుగా రెక్కలు కట్టుకుని వెళ్లి సమస్యల్ని పరిష్కరిస్తుండటంతో రంగాలతో సంబంధం లేకుండా అన్ని విభాగాల్లో డ్రోన్ల వాడకం పెరిగిపోయింది. సినిమాలు, పెళ్లిళ్లు, వేడుకలు, ఫుడ్ అండ్ మెడిసిన్స్ డెలివరీ, ఏరియల్ అండ్ ల్యాండ్ సర్వేలు, వరదల్లాంటి విపత్తుల నిర్వహణ, నేరస్తులను పట్టుకోవడానికి ఇలా ఒకటా రెండా డ్రోన్ లేకుండా అడుగు వేయలేని పరిస్థితి వచ్చేస్తుందేమో ఫ్యూచర్లో. ఇంత ప్రాధాన్యత ఉన్న డ్రోన్లు నిర్మాణ రంగంలోనూ తమ వంతు సాయం చేస్తున్నాయి. మన దగ్గర ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ విదేశాల్లో అయితే కన్స్ట్రక్షన్ సమయంలో కావాల్సిన మెటీరియల్స్, హెవీ లోడ్ను ఒకచోట నుంచి మరో చోటికి తీసుకెళ్లడానికి సైతం డ్రోన్లను వాడుతున్నారు. అలాగే హైరైజ్ బిల్డింగ్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కాన్సెప్ట్లోనూ వీటిని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ సమయంలో డ్రోన్స్ చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. మరి మన దగ్గర పరిస్థితేంటి? నగరంలో పెద్ద సంఖ్యలో భారీ భవనాలు, నిర్మాణంలో అనేక స్కై స్క్రేపర్స్ అండ్ హైరైజ్ బిల్డింగ్స్ 30, 40, 50 అంతస్తుల ఎత్తుకు తగ్గట్లేదు. విపత్తులు సంభవిస్తే బయటపడేదెలా? అగ్ని ప్రమాదాలను కంట్రోల్ చేయడమెలా? ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే హైరైజ్ బిల్డింగ్స్లో ఆగిపోయే ఎలివేటర్స్, భారీ బరువుతో ఉండే ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్, వాటిని మోస్తూ మెట్ల ద్వారా పై అంతస్తులకు చేరుకోవడం చాలా కష్టం. పైకి వెళ్లే కొద్దీ వాటర్ సప్లై కూడా సవాలే. విస్తరించే మంటల్ని అదుపులోకి తేవడం ప్రహసనమే. నగరంలో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణం సాధారణమైపోయింది. 30, 40, 50 అంటూ అంతస్తులు పెంచుకుంటూ పోతున్నారు. మరి వాటిల్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే ఎలా? మంటల్ని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ఎంత వేగంగా స్పందించినా అంత ఎత్తుకు వెళ్లేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోవడం ఖాయం. ప్రతి నిమిషం సవాలే, ప్రతి సెకండ్ ముఖ్యమే. లేకపోతే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మంటలు ఎక్కడ వ్యాపిస్తున్నాయో అక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారో అంచనా వేయడం కూడా కష్టం. వ్యాపించే పొగ కళ్లల్లోకి వెళుతుంటే మంటల్ని అదుపు చేయడం ఫైర్ ఫైటర్స్కి పెద్ద సవాల్. వీటన్నింటికీ మించి నగరాల్లో అగ్ని ప్రమాదాలంటే ట్రాఫిక్ను దాటుకుని నిర్దేశిత ప్రాంతానికి చేరుకునేసరికి విలువైన సమయం గడిచిపోతుంది. అందుకే హైరైజ్ బిల్డింగ్స్లో పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి యాక్టివ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. డ్రోన్స్ ఈ సమస్యకి చక్కటి పరిష్కారమని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్ ఉపయోగించి బహుళ అంతస్తుల్లో జరిగే అగ్ని ప్రమాదాల నష్టాన్ని తగ్గించవచ్చంటున్నారు నిపుణులు. ఆఫ్ ది స్కై ఫైర్ ఫైటింగ్ డ్రోన్లకున్న మరో పేరు ఇది. ఫైర్ ఫైటింగ్ టూల్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ డ్రోన్లు. సెకన్లలో పైకి ఎగిరి ఎక్కడ ఏం జరుగుతుందో సమాచారం అందించగలవు. పైగా ఇవి మానవరహితం కాబట్టి ఎంతటి భారీ ప్రమాదం సంభవించినా మంటల్ని అదుపులోకి తెచ్చే సమయంలో ప్రాణ నష్టం జరుగుతుందనే భయాలు ఉండవు. డబుల్ ఫైర్ ఫైటింగ్ డ్రోన్ హైరైజ్ బిల్డింగ్స్ లో జరిగే ఫైర్ యాక్సిడెంట్స్ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్ ఇవి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అక్కడ బాధితులు, జంతువులు, ఇతర విలువైన వస్తువులను గుర్తించడానికి, మనుషులు వెళ్లడానికి వీలులేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ఫైర్ ఫైటింగ్ డ్రోన్లను ఉపయోగిస్తారు. ఫోల్డింగ్ ఫ్యూజ్లేజ్ డిజైన్, సూపర్ లోడ్, యాంటీ షాక్ డిజైన్, ఎత్తులో జరిగే అగ్ని ప్రమాద దృశ్యాలను వేగంగా యాక్సెస్ చేయడం, విస్తరించే మంటల్ని గమనించడానికి హై పవర్తో పనిచేసే కెమెరాలతో పాటు మంటలు ఆర్పడానికి కావాల్సిన ఫోమ్ అండ్ వాటర్ గన్స్ ఉంటాయిందులో.
వీటికున్న థర్మల్ కెమెరాల కారణంగా తక్కువ కాంతి ఉన్న ప్రదేశాలు పొగ కమ్మేసి చీకటిగా మారిన ప్రాంతాల్ని కూడా డిటెక్ట్ చేయగలవు. అలాగే 3D మ్యాప్ల ద్వారా పరిస్థితిని అంచనా వేయటం, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం లాంటి కీలకమైన విషయాల కోసం అగ్ని ప్రమాద సిబ్బంది సైతం ఫైర్ ఫైటింగ్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. అందుకే లగ్జరీ హై ఎండ్ అంటూ భారీగా నిర్మిస్తున్న స్కై స్క్రేపర్స్, హై రైజ్ బిల్డింగ్స్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో భాగంగా ఫైర్ ఫైటింగ్ డ్రోన్లను తప్పనిసరి చేయాలనే సూచనలు వస్తున్నాయి. ఫైర్ ఇంజన్లు, ఫైర్ ఫైటర్ల కోసం ఎదురుచూసి సమయం వృధా చేసే బదులు డ్రోన్లను వినియోగిస్తే ప్రమాదాన్ని త్వరగా అదుపులోకి తేవడంతో పాటు నష్టాలను కూడా వీలైనంత తగ్గించవచ్చు.